హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రజెంట్ వాన్ పడుతూ ఉంది. వాన్ పడే టైంలో ఏంటంటే చాలామంది ఏసీ వేసుకోరు అన్నమాట. ఏసీ వేసుకుంటే ఏమవుతుందంటే చలి పుడుతుంది, అందువల్ల ఏసీ వద్దు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటుంటారు. అయితే మనం ఏసీ వేసుకోకుండా అద్దాలు దింపకుండా అద్దాలు ఈ విధంగా ఫుల్గా ఎత్తేసి మనం జర్నీ చేసే టైంలో ఏమవుతుందంటే మనకు ఇప్పుడైతే ఫ్రంట్ గ్లాస్ అన్నమాట. ఈ గ్లాసు కనిపించలేదు. ఈ గ్లాస్ కనిపినప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా బూజర్గా కట్టేస్తుంది. మనం ఈ విధంగా తుడుచుకుంటూ పోతూ ఉండాలి. అలాంటి అవసరం లేకుండా ఏసీ అనేది ఒక పాయింట్లో పెట్టుకొని, అదేవిధంగా మనం ఏసీ ఒక పాయింట్లో పెట్టుకున్నప్పుడు ఇది ఉంది చూసారా. ఇప్పుడు మనకు ఇదైతే ఉట్టి ముఖానికే వస్తుంది, ఇదైతే ముఖానికి కాలుకి వస్తుంది ఏసీ అనమాట. ఇది కాలుకే వస్తుంది. ఇదేంటంటే అద్దానికి ప్లస్ అంటే మనకు ఈ బూజర్ కట్టకుండా ఉండేదానికి అద్దానికి ప్లస్ కాళ్ళకు కూడా వస్తుంది. కాళ్ళకు కూడా వద్దు అనుకుంటే ఉట్టి అద్దానికే పెట్టుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది చూసారా, ఈ కూలు రెడ్ ఉంది, బ్లూ అనేది కూలు, రెడ్ అనేది హీటు. మనం ఈ రెండింటికి మధ్యలో పెట్టామంటే కూలింగ్ అనేది తక్కువ వస్తుంది, లోపల వాళ్ళకి చలి అనిపించదు. అదేవిధంగా ఈ బూజర్ కట్టేది కూడా ఈ విధంగా అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా తుడుచుకుంటూ పోవాల్సిన అవసరం కూడా లేకుండా ఉంటుంది. దయచేసి ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి, తెలియని వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మళ్ళా చెప్తున్నాను, ఇది బ్లూలో ఉంటే కూలు, రెడ్లో ఉంటే హీట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.